నా పేరు సురేష్ రెడ్డి అండి. మా విలేజ్ వచ్చి తాటిపల్లి, మునిపల్లి మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అందోల్ కాన్స్టిట్యున్సీ అండి. ఇది మేము పామాయిల్ ట్రీస్ వేసామండి. 40 acres ఈ ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్గా. దానికోసము ఈ మొబిటెక్ వాళ్ళది తీసుకున్నాము. 2 క్రాప్స్ ఇప్పుడు మధ్యలో ఇంటర్ క్రాపింగ్ ఏం చేసామంటే జొన్న వేసాము, జవార్ వేసాము. అది ఒక 30 acres ఉంటుందండి. మీకు చూపిస్తాను తర్వాత మళ్ళీ. మీకు వాటర్ సోర్స్ వచ్చి మాకు ఇక్కడ బోర్వెల్స్ ఉన్నాయండి. బోర్వెల్ ఉంది, పక్కన ఒక చిన్న చెక్ డ్యామ్ ఉంది. అక్కడ నుంచి తెచ్చుకుంటామండి వాటర్. మేము ఆటోమేషన్ స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ జూన్లో చేసామండి. తర్వాత మాకు స్టార్ట్ అయింది మాత్రం సెప్టెంబర్, అక్టోబర్లో స్టార్ట్ అయిందండి ఇది. ఆ తర్వాత డిసెంబర్లోనేమో ప్లాంటేషన్ వేసాము, ఏది పామాయిల్ ట్రీస్. ఆ డిసెంబర్ తర్వాత జనవరిలో మళ్ళీ జొన్న వేసామండి. ఆ తర్వాత ఆటోమేషన్ స్టార్ట్ చేసామండి. అడ్వాంటేజెస్ ఏంటంటే మేము ప్రతిదీ డ్రిప్ వేసుకొని చేయలేము కదండి. రోజు పోయి పారబెట్టాలంటే ఇంటి నుంచి వచ్చి రోజు వచ్చి స్టార్ట్ చేయాలంటే కష్టం అవుతుండే. ఇప్పుడు మేము జస్ట్ ఇంటి దగ్గర ఉండి ఆపరేట్ చేసుకుంటున్నామండి త్రూ మొబైల్ ఫోన్. ఈ మొబిటెక్లోనండి ఇది వచ్చి ఎంకాన్ అండి, ఇది డికాన్ అండి, ఇది వాల్స్ కంట్రోలరు, ఇది ఫ్లో మీటర్ అండి, ఇది మొబైల్ కంట్రోలర్ అండి. మొబైల్ ఫోన్కి త్రూ వచ్చేస్తుంది. యాంటీనా లాగా బయట యాంటీనా ఉంటుంది, లోపల ఇక్కడ ఇది ఉంటుందండి. ఇది త్రూ మొబైల్ నుంచి ఆన్ చేసుకొని చేయొచ్చు అండి ఇది కంప్లీట్గా. ఇది వచ్చేసండి ఇది ఫర్టిగేషన్ ట్యాంక్స్ అండి, 1, 2, 3, 4. ఇందులోనే మేము మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇందులోనే మిక్స్ చేసేసి త్రూ దీంట్లో పంపిస్తామండి. ఈ ఫర్టిగేషన్స్ మిక్స్ అయిన తర్వాత ఈ ఇంజెక్టర్లోకి వస్తాయండి. ఈ 2 ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఇంజెక్షన్స్ నుంచి త్రూ వాల్స్లోకి వెళ్ళిపోతాయండి. మొత్తం 10 వాల్స్ ఉంటాయి. 10 వాల్స్లోకి సప్లై అవుతుందండి. యాజ్ వెల్ యాజ్ అంటే అట్ ఏ టైం 2 వాల్స్ ఆన్ చేస్తాం మేము. 2 అట్ ఏ టైం 2 ఎవ్రీ 2 hours 2 hours స్విచ్ ఆన్ చేసుకుంటూ పోతుంటామండి. ఇది వచ్చేసి ఫిల్టరేషన్ అండి. మెయిన్ వాటర్ పాండ్లోకి వెళ్ళి వాటర్ వచ్చి దాంట్లోకి వెళ్ళి ఇందులో ఫిల్టర్ అవుతుందండి. ఇది ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫిల్టర్ ఉంటుందండి. ఈ ఫిల్టర్ నుంచి తర్వాత ఫర్టిగేషన్లోకి వెళ్తుంది. ఫర్టిగేషన్ నుంచి ఇంజెక్టర్లోకి వస్తుంది. ఇంజెక్టర్ నుంచి వాల్ నుంచి త్రూ చేలోకి వెళ్ళిపోతుందండి. ఇది వచ్చేసి గేట్వే కంట్రోల్ అండి. ఇది కంప్లీట్ కంట్రోల్ చేసుకుంటుంది అనమాట మొత్తం అన్ని వాల్స్ది. ఇది వాటర్ ట్యాంక్ అండి, 20 lakhs లీటర్స్ కెపాసిటీ అండి. ఇది చూడండి వచ్చి. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, 10 మొబైల్ ఫోన్లతో ఆపరేట్ చేసుకోవచ్చు అండి. నేను లేకపోయినా వేరే ఎవరున్నా, మా బ్రదర్ ఉన్నా, ఇంకెవరున్నా 10 మంది ఒక దీనికి 10 మెంబర్స్ చేసుకోవచ్చు అండి. ఇందులో 10 మొబైల్ మెంబర్స్ తోటి దీంట్లో ఆన్ చేసుకొని మనం ఏ వాల్స్ ఉంటే ఎన్నో వాల్ ఆన్ చేసుకోవాలి, ఎన్నో వాల్ ఎంతసేపు ఆన్ చేసుకోవాలి అనేది ఉంటుందండి. మనం ఆ 1 hour 2 hours సైకిల్ ఉంటుందండి. ఆ ఎంత ప్రెషర్ కావాలి, ఎంతసేపు నడవాలి అనేది మేము సెట్ చేసుకొని ఆన్ చేస్తామండి. ఇందులో ఈ మొబిటెక్ వాళ్ళది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల కంప్లీట్ ఆటోమేషన్ పెట్టుకోవడం వల్ల మనకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మనకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ ప్రాబ్లం ఉండదండి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనమే ఇంట్లో కూర్చొని మనమే ఇరిగేట్ చేసుకోవచ్చు. వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందేమో, కానీ ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ ఒక 20 years వరకు మనం మర్చిపోవచ్చు దీని గురించి. ఇది దీని అడ్వాంటేజెస్ అండి.